ఓటర్ల సమగ్ర జాబితాలో మీ పేరుందా? బిఎల్ఓలు మీ దగ్గర వచ్చినప్పుడు ఫామ్ ఇలా నింపాలి. ఒకవేళ ఆ ఫామ్ ఫిల్ చేయలేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సర్తాజ్ అందిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది తెలంగాణలో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా మందికి అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, బిఎల్ఓస్ మన ఇంటికి ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఏంటి, ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఇన్ షార్ట్గా చెప్పాలంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ చెక్ లిస్ట్ ఫర్ ఓటర్ ఐడీస్. సో ఎవరైతే 2-3 ఓటర్ ఐడీలు కలిగి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒకటే చోట ఓటర్ ఐడీని కల్పించడం, అట్ ద సేమ్ టైం ఎవరైతే చనిపోయారో లేకపోతే పర్మనెంట్గా రాష్ట్రము దేశము వదిలి వెళ్ళిపోయారో వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడీస్ను క్యాన్సిల్ చేయడం, అలాగే అడ్రస్ ప్రూఫ్స్ను లింకప్ చేయడం, 2002 సంవత్సరం యొక్క ఓటర్ ఐడీస్ను లింకప్ చేసుకొని మ్యాపింగ్ చేయడం అనేది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా ఉండబోతోంది. ఇంకా ఇన్ షార్ట్ చెప్పాలంటే భారతేతర ఓటర్స్ను కూడా తొలగించబోతున్నారు. సో పూర్తిగా కూడా ఎలక్టోరల్ ఫ్రాడ్స్ ఎక్కడ జరగకుండా చూసే ఒక ప్రక్రియనే ఎస్ఐఆర్ ప్రక్రియ. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఈ రోజు అంటే 25th జూన్ నుండి ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. 24th జూలై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి 2 ఫామ్స్ ఇస్తారు. ఈ 2 ఫామ్స్ను కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఫిల్ చేయాలి. అండ్ బిఎల్ఓస్ పూర్తిగా 3 సార్లు మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి ఫస్ట్ టైం ఫామ్ ఇస్తారు, సెకండ్ టైం ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు, థర్డ్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫామ్ను తీసుకొని వెళ్తారు. సో ఇది జరిగే ప్రాసెస్. అండ్ బిఎల్ఓ ఇచ్చిన ఫామ్ను ఒకవేళ కనుక మీరు ఇంట్లో లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా ఆ ఫామ్స్ను కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు గనక హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో ఎక్కడైనా పుట్టి పెరిగి వేరే రాష్ట్రంలో వర్క్ నిమిత్తం ఉన్నా, వేరే చోట ఎక్కడైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మీరు పుట్టిన ప్రదేశానికి రావాల్సిందే. మీరు వచ్చి ఖచ్చితంగా కూడా ఫామ్ ఫిల్ చేసి సంతకం చేసి బిఎల్ఓకి ఇవ్వాల్సిందే. వెబ్సైట్లో కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ అది కొంచెము డిఫికల్ట్ ప్రాసెస్లా ఉంది కాబట్టి కాస్త చూసుకొని ఫిల్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఫిల్ చేసుకున్నప్పుడు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ దగ్గర కాకుండా డైరెక్ట్గా కూడా గవర్నమెంట్ వెబ్సైటా కాదా అనేది చెక్ చేసుకొని ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ఫామ్ ఎలా ఉండబోతోంది అండ్ డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, స్కెడ్యూల్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించిన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, బిఎల్ఓ ఇచ్చే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. సో ఇప్పుడు చూసుకుంటే ఎస్ఐఆర్ స్కెడ్యూల్ చూస్తున్నాము. సో ఎస్ఐఆర్కి సంబంధించి ఈ రోజు అంటే 25 జూన్ నుండి 24 జూలై వరకు బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇస్తారు. ప్రతి ఇంటికి కూడా 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉంటాయి. ఈ 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకున్న తర్వాత ఇదే టైం పీరియడ్లో బిఎల్ఓ మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ను కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఆ తర్వాత 24న పూర్తిగా కూడా కలెక్ట్ చేసుకుని ఆ ప్రక్రియ మొత్తం కూడా ఎండ్ అయిపోతుంది. 31 జూలైన మనకు ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తుంది ఈసీ. సో ఈ డ్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ పేరు లేకపోతే మీరు క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్లో తప్పులు రాస్తారో వాళ్ళకి సంబంధించి ఈసీ నోటీసులు కూడా జారీ చేస్తుంది కాబట్టి ఆ నోటీసులను తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆ నోటీసులకు కూడా రిప్లై ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్స్ని మళ్ళీ సబ్మిట్ చేయాలి. సో మళ్ళీ క్లెయిమ్స్ను ఫైల్ చేయడము, అబ్జెక్షన్స్ పెట్టుకోవడము 31 జూలై నుండి 30 ఆగస్టు వరకు కొనసాగుతుంది. మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిగా ఏవైతే అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ అవుతుంది. అది మనకి అక్టోబర్ 10న ఎలక్టోరల్ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇందులో కనుక మీ పేరు లేకపోతే ఈ సంవత్సరానికి ఓటర్ ఐడి మనకి రానట్టే. సో ఖచ్చితంగా కూడా ఏవైతే ఫామ్స్ మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారో వాటిని చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సిఈఓ తెలంగాణ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నో యోర్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ డీటెయిల్స్ అని ఉంటుంది. సో బిఎల్ఓ ఎవరు అనేది తెలుసుకోవాలి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ పెడదాము. ఆ తర్వాత మీ కాన్స్టిట్యుయెన్సీ ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీ పెడితే ఇక్కడ పూర్తిగా కూడా మీకు సంబంధించిన బిఎల్ఓస్ ఎవరెవరు ఉన్నారనే పూర్తి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటు హర్కాపూర్ తండాలో ఉంటుంటే ఇక్కడ ఎవరున్నారు, దానివే అనసూయ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాకు ఫామ్స్ రాలేదు అనేది మీరు వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు మళ్ళీ మీకు ఫామ్స్ మీ ఇంటికే తెచ్చిస్తారు. సో మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది పూర్తిగా కూడా
ఈ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్కెడ్యూల్, ఎస్ఐఆర్కి సంబంధించిన స్కెడ్యూల్, అట్ ద సేమ్ టైం బిఎల్ఓస్ కనుక మీ ఇంటికి ఫామ్ తీసుకురాకపోతే ఎలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకున్నాము. ఎస్ఐఆర్కి సంబంధించిన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక ఏమైనా తప్పులు ఉంటే ఎట్లాగా క్లెయిమ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని తెలుసుకున్నాం. అండ్ బిఎల్ఓ కనుక మీకు ఫామ్స్ ఇవ్వకపోతే బిఎల్ఓని ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది కూడా మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఫామ్స్ ఒకసారి చూద్దాము. సో ఫామ్స్ ఫిల్ చేయడము మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫిల్ చేయాలి. ఇందులో ఒక్క తప్పు పోయినా కూడా మనకి నోటీసులు వస్తాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నోటీసులు రాకపోయినా మనం మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి. సో అది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఒకసారి బిఎల్ఓ మీ దగ్గరకు వచ్చి ఫామ్ ఇచ్చినప్పుడే కరెక్ట్గా ఫామ్ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మొత్తం కూడా ఈ ఫామ్ 2 పేజెస్ ఉంటుంది. మొత్తం 3 భాగాలుగా విభజించారు. సో ఫస్ట్ భాగం ఒకసారి చూసుకుంటే ఇది మొత్తం కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం పెట్టాలన్నమాట. సో ఓటర్ పేరు, ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు, అడ్రస్, ఇది మొత్తం కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ మీ ఫోటో, ప్రెసెంట్ ఫోటోను పెట్టాలి. మీరు చిన్నప్పటి ఫోటో కాదు, ప్రెసెంట్ ఫోటో పెట్టాలి. ఆ తర్వాత రెండవ భాగం, ఇది కొంచెము కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది ఒకసారి కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో రెండో భాగం కూడా చాలా ఇంపార్టెంట్. రెండో భాగంలో మనకి 2 బాక్సెస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకుంటే ఈ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో 2002 నాటికి మీకు గనక ఓటర్ ఐడి కలిగి ఉంటే మీరు అప్పుడు ఈ బాక్స్ ఫిల్ చేయాలి. సో 2002 లోపల మీకు ఓటర్ ఐడి కనుక వచ్చి ఉంటే అప్పుడు మీరు ఫస్ట్ బాక్స్ ఫిల్ చేయండి. సో వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ బాక్స్ ఒకసారి చూద్దాము. ఈ ఫస్ట్ బాక్స్లో ఓటర్ పేరు, ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డ్ నంబర్, బంధువు పేరు, బంధుత్వము, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, ఇవన్నీ కూడా బాక్స్ 1లో ఫిల్ చేయాలి. బట్ ఒకవేళ కనుక మీకు 2002 లోపల ఓటర్ ఐడి రాకుండా ఉంటే, అంటే 2002 తర్వాత మీకు ఓటర్ ఐడి కనుక వస్తే వాళ్ళందరూ కూడా ఈ బాక్స్ ఫిల్ చేయాలి. ఈ బాక్స్ ఎంటీగా వదిలేయండి. సో ఈ బాక్స్ ఒకసారి చూసుకుంటే ఈ బాక్స్లో గత ఎస్ఐఆర్లో, అంటే గత ఎస్ఐఆర్ ఇన్ ద సెన్స్ 2002 వరకు ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. సో పేరు, వాళ్ళకి సంబంధించిన పేరు, వాళ్ళ ఓటర్ ఫోటో, గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు నాకు ఓటర్ ఐడి 2019లో వచ్చింది. సో అప్పుడు ఓటర్ ఐడి వచ్చినప్పుడు నేను ఈ బాక్స్ని ఫిల్ చేయకూడదు, ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. సో ఈ బాక్స్ను ఫిల్ చేసే టైంలో ఇక్కడ నా డీటెయిల్స్ పెట్టకూడదు, ఇక్కడ మా నాన్న డీటెయిల్స్ పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు 2002లో కనుక ఓటర్ ఐడి వస్తే అప్పుడు కూడా మీ నాన్న డీటెయిల్స్ పెట్టండి, ఆర్ ఎల్స్ మీ తాత డీటెయిల్స్. సో అట్లాగా మీ బంధువుకు సంబంధించి ఎవరైనా ఒకళ్ళు 2002 ముందు ఎవరికైతే ఓటర్ ఐడి వచ్చిందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ నేనే అనుకుంటే ఇక్కడ నేను పూర్తిగా కూడా మా నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. సో ఇక్కడ మా నాన్న పేరు, ఆ తర్వాత మా నాన్నకు సంబంధించిన ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, ఆయన మీకు ఏమవుతారు, బంధుత్వం ఏంటి, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. సో మీ బంధువు పేరు ఇక్కడ ఫిల్ చేయాలి, మీ బంధువుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు మనము సెకండ్ పేజ్ చూద్దాము. సో ఇక్కడ మళ్ళీ మనకి 3వ భాగం వచ్చేస్తుంది. 3వ భాగంలో పూర్తిగా కూడా మనకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి, తర్వాత ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, తర్వాత తల్లి పేరు, తల్లి ఓటర్ ఫోటో, గుర్తింపు, జీవిత భాగస్వామి పేరు ఇఫ్ ఇన్ కేస్ యూ మ్యారీడ్. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో పూర్తిగా ఈ బిఎల్ఓ ఫామ్స్ ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూసారో ఎన్యూమరేటర్ ఫామ్స్, ఈ ఫామ్స్ మీకు 2 ఇస్తారు. ఇవి 2 పేజీలు, ఇట్లాంటివి మీకు 2 ఫామ్స్ ఇస్తారు బిఎల్ఓ వచ్చి. ఈ 2 ఫామ్స్ని కూడా ఎగ్జాక్ట్గా ఫిల్ చేసి ఒక ఫామ్ను మీ దగ్గర పెట్టుకోవాలి, ఇంకో ఫామ్ను బిఎల్ఓకి ఇచ్చేయాలి. బిఎల్ఓ సంతకం చేస్తారు, మీరు కూడా సంతకం చేస్తారు. సో అది మీరు బిఎల్ఓకి ఇచ్చేసి ఇంకో ఫామ్ రసీదు లాగా మీ దగ్గరే ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ను సబ్మిట్ చేసిన తర్వాత ఇందాక చెప్పిన స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అవుతుంది. ఆ డ్రాఫ్ట్లో ఇఫ్ ఇన్ కేస్ మీ పేరు లేకపోతే మళ్ళీ ఈ ఫామ్ను మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లేరో, లేకపోతే తెలంగాణకి రావడం కష్టమైందో, ఇఫ్ ఇన్ కేస్ అబ్రాడ్లో ఉన్నా కూడా మీరు కూడా ఓటర్ ఐడిని కోల్పోకుండా మీరు డైరెక్ట్గా కూడా ఆన్లైన్లో ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో మీరు voters.eci.gov.in ఇక్కడికి వెళ్తే మీకు కంప్లీట్గా ఇవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 అనే ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఉంది. సో ఇది క్లిక్ చేయాలి. సో రైట్ నౌ ఇక్కడ నేను చూపించడానికి రాదు, బట్ మీరు మీ మొబైల్ నెంబర్, ఆ తర్వాత ఈ క్యాప్షన్ కనుక పెట్టేసి ఓటీపీ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ మీకు ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫామ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, voters.eci.gov.in. సో దీనికి సంబంధించిన వెబ్సైట్లోనే ఇది ఫిల్ చేసుకోండి. వేరే ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో ఫిల్ చేసుకోకండి, ఎందుకంటే థర్డ్ పార్టీ వెబ్సైట్లో మీరు ఫిల్ చేస్తే ఆ ఫామ్స్ మీకు ఎలక్టరల్ కమిషన్కి వెళ్ళవు కాబట్టి మళ్ళీ మీ పేరును డ్రాఫ్ట్లో రాదు. సో మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకున్న ప్రాసెస్ మొత్తం కూడా చేయాల్సి వస్తుంది. సో ముందరే చాలా జాగ్రత్తగా ఈ ఫామ్స్ను
ఈ ఫామ్ను చూసుకొని ఫిల్ చేసుకోండి. సో ఇది పూర్తిగా కూడా ఎస్ఐఆర్కు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఇంకొకసారి మనం ఇన్ షార్ట్గా చెప్పేసుకుంటే ఈ రోజు నుండి మళ్ళీ జూలై 24th వరకు బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి 3 సార్లు వస్తారు, 2 ఫామ్స్ ఇస్తారు. ఈ 2 ఫామ్స్ కూడా జాగ్రత్తగా తీసుకోండి. 2 ఫామ్స్ 2 పేజెస్ ఉంటాయి, 3 భాగాలుగా ఉంటాయి. ఈ 3 భాగాలని కరెక్ట్గా చూసి ఫిల్ చేయండి. సెకండ్ బాక్స్లో మీరు 2002 ముందు గనక ఓటర్ ఐడి కనుక ఉంటే ఫస్ట్ భాగం ఏదైతే ఉందో ఈ బాక్స్ను ఇటు సైడ్ ఉండే బాక్స్ మీరు ఫిల్ చేయాలి. అండ్ 2002 తర్వాత కనుక పుట్టుంటే ఇటు సైడ్ ఉండే బాక్స్లో మీ నాన్నకు సంబంధించో లేకపోతే మీ బంధువులకి సంబంధించిన డీటెయిల్స్ను ఫిల్ చేయాలి. సో ఇది ఇన్ షార్ట్ ఫామ్కి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అబ్రాడ్లో లేకపోతే తెలంగాణకు రాలేకపోతే ఇట్లాగా డైరెక్ట్గా మీరు ఈ పోర్టల్లోకి voters.eci.gov.in ఈ పోర్టల్లోకి వెళ్ళిపోయి మీరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక ఏమైనా తప్పులు వస్తే నోటీసులు సర్వ్ అవుతాయి, నోటీసులకి ఆన్సర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు డ్రాఫ్ట్ రిలీజ్ అయిన తర్వాత. బట్ వన్స్ అక్టోబర్ 1st ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీ పేరు అందులో లేకపోతే మీకు కంప్లీట్గా కూడా ఓటర్ ఐడి రద్దు అయిపోయినట్టు. సో చాలా జాగ్రత్తగా మీరు ఈ మొత్తం ప్రాసెస్ను చేయండి. ఎట్ ద సేమ్ టైం బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర 2 చోట్ల ఓటర్ ఐడీలు కలిగి ఉంటే అది పూర్తిగా కూడా బిఎల్ఓకి చెప్పేయాలి. నిజం చెప్పేస్తే వాళ్ళు ఇంకాస్త మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎక్కడ కూడా మీకు సంబంధించిన ఓటర్ ఐడి తొలగించేసే ప్రక్రియ కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి భయము లేకుండా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలని బిగ్ టీవీ కోరుతోంది.